హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే వింటూ నేర్చుకోండి. 14వ పాఠం గజేంద్రుని మొర, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ తెలుగు లాంగ్వేజ్లోని 14వ పాఠం గజేంద్రుని మొర. పాఠ్యభాగ పరిచయం. భారత భాగవత రామాయణాలు భారతీయులకు ధర్మాన్ని ప్రబోధించే విశిష్ట గ్రంథాలు. వ్యాసుడు సంస్కృత భాషలో రచించిన శ్రీమద్ భాగవతాన్ని బమ్మెర పోతనామాత్యుడు తెనిగించాడు. భాగవతానాం చరితం భాగవతం, భాగవతుల యొక్క చరిత్ర భాగవతం. భాగవతులు అంటే భగవంతునికి సంబంధించిన వారు. తెలుగుదేశంలో పోతనగారి భాగవతానికి ఉన్న ప్రచారం అంతకు మునిపే రచింపబడ్డ భారత రామాయణాదులకు కూడా లేదు. భాగవతంలోని 1-2 పద్యాలైన నోటికి రాని తెలుగువారు ఉండరనటం అతిశయోక్తి కాదు. ఇందులో భక్తి, జ్ఞాన, వైరాగ్యాల ద్వారానే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా మోక్షం పొందవచ్చు అని చెప్పబడింది. భగవంతుని కథల ద్వారా ప్రజలకు నీతి, ధర్మాలు ఉపదేశించడం భాగవతం పరమాశయంగా కనిపిస్తుంది. ఈ పాఠంలో పోతనగారి గజేంద్ర మోక్షం ఘట్టం నుండి గజేంద్రుని మొరను తెలుసుకుందాం. ఓకేనా? అయితే పద్యాలకు తాత్పర్యాలు, కీలక భావనలు ఇక్కడ ఇచ్చేశారు, చూద్దాం. తర్వాత ప్రశ్న జవాబులు చూద్దాం. అడవిలో చాలా కాలంగా పెక్కు ఏనుగు సమూహాల గౌరవాన్ని పొందినాను. 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులకు అధినాథుడిగా ఉండినాను. నా దాన జలధారలతో పెరిగిన మంచి గంధపు చెట్ల నీడలలో సుఖంగా ఉండకుండా నీళ్లపై ఆశతో ఇక్కడికెందుకు వచ్చినాను? భగవంతుడా, భయం కలుగుతూ ఉంది. నా గతి ఏమవుతుందో? ఈ లోకం ఎవని వల్ల పుట్టుతుందో, ఎవనితో కలిసి ఉంటుందో, ఎవని లోపల లయం పొందుతుందో, ఎవడు పరమాత్ముడో, ఎవడు ఈ విశ్వానికి మూలకారకుడు, ఎవడు పుట్టడము, గిట్టడము, పెరగడము లేకుండా ఉంటాడు, ఎవడు అన్నీ తానే అయి ఉంటాడు, అటువంటి ప్రభువైన భగవంతుణ్ణి నేను శరణు కోరుతాను. లోకాలను పాలించేవాడు, లోకాలలో ఉండేవారు అందరూ నశించిన అనంతరం ఆ కారు చీకట్లకు అవతల అఖండమైన రూపంతో ప్రకాశించే దేవుణ్ణి నేను భావించి సేవిస్తాను. దేవుడు ఆర్తులైన వారి వెంట ఉంటాడంటారు, ఉత్తములైన యోగుల చెంత ఉంటాడంటారు, అన్ని దిక్కులలోనూ ఉంటాడని అంటారు. ఉన్నాడు అనే అటువంటి దేవుడు మరి ఉన్నాడో లేడో? నా విషయంలో భగవంతుని ఉనికిని అనుమానించడం ఎందుకు? అతడు ఐశ్వర్యము, పేదరికము అనేవి చూడకుండా అందరికీ అండగా ఉండేవాడు. నా పట్ల కూడా ఉంటాడు. అతడు దుర్జనుల చేత చిక్కుకొన్న సజ్జనులను సాయపడతాడు కాబట్టి నాకు కూడా సాయపడతాడు. అతడు బయట చూపులు వదిలి తననే చూచేవారిని దయతో చూస్తాడు. నా కష్టాన్ని చూస్తాడు. అతడు దీనుల మొరలు తెలుసుకొని తన్ను తానే మరచిపోతాడు. నా మొరను వింటాడు. అన్ని రూపాలు అతని రూపాలే. అతనికి మొదలు, నడుమ, తుదా లేవు. అతడే భక్తులకు, దిక్కులేని వారికి ఆధారం. అందువల్ల అటువంటి దొర నా మొర వినడా? నా బాధ చూడడా? దయ తలచడా? తొందరగా రాడా? భగవంతుడా, నాలో కొంచెం కూడా శక్తి లేదు. ధైర్యం తగ్గిపోయింది. ప్రాణాలు కూడా కదులుతున్నాయి. మూర్ఛ వస్తూ ఉంది. శరీరం సృక్కిపోయింది. అలసట కలిగింది. నాకు నీవు తప్ప వేరే దిక్కు లేదు. ఆర్తితో కూడిన నన్ను ఆదుకోవడం న్యాయం. దేవాదిదేవా, రావయ్యా. వరాలిచ్చే దొరా, కరుణించవయ్యా. పుణ్యాత్ముడా, కాపాడవయ్యా. ఇవి పద్యాలకు అర్థాలు. ఇక్కడ మనకి ప్రతిపదార్థాలు కూడా ఇచ్చారు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే ప్రతిపదార్థాలు చెప్పట్లేదు. డైరెక్ట్గా మనం ప్రశ్న జవాబులు చదువుకుందాం. అయితే నేను చదువుతూ ఉంటాను, మీరు వింటూ నేర్చుకోండి. ఏ విధంగా అంటే మీకు ఎటువంటి టైం ఉన్నా సరే ఓపెన్ చేసేసి వీటిని ప్లే చేసి పక్కన పెట్టుకొని మీరు మీ పని చేసుకుంటున్నా సరే వింటూ నేర్చుకోవచ్చు. అందుకనే ఈ వీడియో క్లాసెస్ అయితే ఈ విధంగా చేస్తున్నాను. ఇది మీరు చూడాల్సిన అవసరం కూడా లేదు, వింటే కూడా సరిపోతుంది. ఓకే, ప్రశ్న జవాబులు ఇప్పుడు చదువుకుంటూ వింటూ నేర్చుకోండి. మొదటి ప్రశ్న. తన్ను రక్షించమని గజేంద్రుడు ఈశ్వరుని ప్రార్థించిన విధం తెలపండి. తనను రక్షించమని గజేంద్రుడు ఈశ్వరుని ప్రార్థించిన విధం తెలపండి. బమ్మెర పోతన రచించిన మహాభాగవతం 8వ స్కందంలోని గజేంద్ర మోక్షం అను ఘట్టం నుండి గ్రహించబడింది ఈ గజేంద్రుని మొర అను పాఠ్యభాగం. పాండ్యదేశపు రాజుకు ఇంద్రద్యుమ్నుడు శాపవశంచే గజేంద్రుడిగా జన్మించి వనములో నివసించుచుండెను.
ఒకరోజు అదే వనములో సంచరిస్తూ ఎండకు తట్టుకోలేక ఒక సరస్సులో స్నానం చేసి నీళ్లు తాగి విశ్రాంతి పొందవచ్చు అని అనుకుని చిన్నగా సరస్సులోకి దిగిగా ఒక ముసలి ఏనుగు కాలు పట్టుకుంది. పరివారముతో సహా బహ్రకాలం ఎంత ప్రయత్నించినప్పటికీ ముసలి నుండి తన కాలును విడిపించుకోలేకపోయింది. అప్పుడు మిక్కిలి దుఃఖించుచున్న ఏనుగు తన బలం కంటే ముసలికే ఎక్కువ బలం ఉన్నదని భావించి నన్ను విడిపించుటకు ఎవరూ లేరని నిర్ణయించుకొని పూర్వజన్మ పుణ్యం వలన ఆ భగవంతుడే తనకు రక్ష అని భావించి ఈశ్వరుని ఇట్లు ప్రార్థించింది. ఈ లోకం ఎవరి వల్ల పుడుతుందో, ఎవరితో కలిసి ఉంటుందో, ఎవరిలో లయమవుతుందో, ఈ విశ్వానికి ఏ పరమేశ్వరుడు మూలకారకుడు, ఆది మధ్య అంతము లేనివాడు, అట్టివాడే నాకు రక్ష. లోకాలు, లోకపాలకులు, లోకులు నశించిన తరువాత కమ్ముకున్న దట్టమైన చీకట్లకు అవతల ఎవరు ప్రకాశిస్తాడో, దీనుల పాలిట ఉత్తమ యోగుల వెంట దిక్కులన్నింట ఎవడు ఉంటాడో అట్టివాడు నా పాలిట కూడా కలడను విషయంలో సందేహమెందుకో. కలిమిలేములు అనేవి చూడకుండా అందరికీ అండగా ఉండేవాడు నా పట్ల కూడా ఉంటాడు. దుర్జనుల చేత పీడించబడిన సజ్జనులకు సహాయపడు భగవంతుడు నాకు కూడా సహాయపడతాడు. అందరినీ దయతో చూచువాడు కష్టాల్లో ఉన్న నన్ను దయతో చూస్తాడు. దీనుల మొరలు వినేవాడు నా మొరను కూడా వింటాడు. జగత్తులోని రూపాలన్నీ ఆ భగవంతుని రూపాలే. అతనికి ఆది మధ్య అంతములనేవి లేవు. అతడే భక్తులకు దిక్కులేని వారికి ఆధారం. అట్టివాడు నా మొర వినడా, నా బాధ చూడడా, దయతలచి నా వద్దకు రాడా అని భావిస్తాడు గజేంద్రుడు. ఓ భగవంతుడా, నాలో శక్తి నశించింది, ధైర్యం తగ్గిపోయింది, ప్రాణాలు కదిలిపోతున్నాయి, మూర్ఛ వస్తున్నది, శరీరం అలసిపోయింది. నీవు తప్ప నాకు వేరే దిక్కులేదు. కష్టాల్లో ఉన్న నన్ను ఆదుకోవడం న్యాయం. ఓ దేవా, ఇటు రావా, కరుణించి నన్ను కాపాడవా. తర్వాత ప్రశ్న. ఎవరెవరి యందు భగవంతుడుంటాడని గజేంద్రుడు భావించాడు. ఎవరెవరి యందు భగవంతుడుంటాడని గజేంద్రుడు భావించాడు. 10 లక్షల ఆడ ఏనుగులకు అధినాథుడైన గజేంద్రుడు తాను నీళ్లు త్రాగుటకు వెళ్ళిన సరస్సులో ఒక ముసలిచే పట్టుబడి విడిపించుకోలేని పరిస్థితిలో దేవుణ్ణి ప్రార్థిస్తూ భగవంతుడు ఆర్తులైన వారి యందు ఉంటాడని, ఉత్తములైన యోగిగణముల వద్ద ఉంటాడని, దిక్కులన్నింటి యందు ఉంటాడని గజేంద్రుడు తన చిత్తమునందు భావించాడు. ఏకాత్మ స్వరూపుడైన భగవంతుడు ఎక్కడ ఉంటాడు? ఏకాత్మ స్వరూపుడైన భగవంతుడు ఎక్కడ ఉంటాడు? జవాబు. సృష్టి స్థితి లయములకు మూలకారకుడై, విశ్వమంతటికి ప్రధాన కారకుడై, ఆది మధ్య అంతము లేనివాడై, సర్వము తానే అయి ఉంటాడో అట్టి భగవంతుడు లోకాలు, లోకపాలకులు, లోకాలలో ఉండువారు అందరూ నశించిన తరువాత సమస్తం చీకటి యగుట, ఆ చీకటి అవతల అఖండమైన రూపంతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ పాఠంలో మనకి ఈ 3 ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి. వీటిని మళ్ళీ మళ్ళీ వింటూ నేర్చుకోండి, సరిపోతుంది. సందర్భ సహిత వాక్యాలు మనం వేరే వీడియోస్లో చూసుకుందాం, ఓకేనా? ఇందులో ఓన్లీ ప్రశ్న జవాబులు మాత్రమే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లేదంటే ఇంకేమైనా అడగాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.